నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. కుజదోష ప్రభావం ఎలా ఉంటుంది? కుజదోషానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుధపల్లి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే తల్లి. ముందుగా కుజదోషం అంటే అసలు ఈ రోజుల్లో కుజదోషం అన్నది చాలా మందికి ఉంటుంది, ఏదో చాలా తక్కువ మందికి ఉండట్లేదు. దానివల్ల చాలా సమస్యలు సైతం వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ కుజదోష ప్రభావం అన్నది ఎలా ఉంటుంది? గురుభ్యో నమః. అందరికీ కుజదోషం అన్నటువంటిది కుజుడు దోషకారకుడుగా అంటే ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని చెడగొడతాడని చెప్తారనమాట. అంటే ఆయన యుద్ధప్రియుడని, అలాగే అంటే ప్రతిదానికి కలహించేవాడని అర్థం అక్కడ. కాబట్టి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో కలహిస్తాడని అర్థం. కాబట్టి దయచేసి చాలామందికి పరిహారాలు అనేటువంటి చాలా చిన్నవిగా చేసుకోండి. చాలా ఉంటాయి, వాటిల్లో కొన్ని మాత్రం మీ అందరికీ నేను చెప్తాను. ఇక్కడ లగ్నం నుంచి 2వ స్థానంలో చాలామంది లగ్నంలో కుజుడు కూడా దోషాన్నిగా చెప్తారు, కానీ నా అనుభవంలో లగ్నంలో కుజుడు దోషాన్ని ఇవ్వటం నేను పెద్దగా గమనించలేదు. అంటే నేను చూసినంత వరకు లేదు. 2వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ధనస్థానంలో ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఏం చేస్తారంటే ఈ ఎర్రచందనం మాల అనేటువంటిది దొరుకుతుంది, లేదా ఎర్రచందనం బయట మీకు ఈ యొక్క లేపాక్షి అలాంటి వాటిల్లో దొరుకుతాయి. మీరు గవర్నమెంట్ లీగల్గా ఉండేటువంటి దాంట్లో అది తెచ్చి చందనాన్ని సాది బొట్టుగా పెట్టుకున్న వాటర్లో కలిపి తీర్థంగా తీసుకున్నా కూడా మీకు తప్పకుండా అది మేలు చేస్తుంది. అలాగే 4వ స్థానంలో విద్యాస్థానంలో కుజుడు ఉన్నట్లయితే మీరు తప్పకుండా ఏం చేస్తారంటే 4వ స్థానంలో ఉన్నప్పుడు 4వ స్థానంలో దోషాన్ని ఇస్తాడా అంటే ఖచ్చితంగా దోషాన్ని ఇచ్చి తీరుతాడనమాట. మంగళవారం రోజున మీరు ఎర్రటి పూలతో గణపతి ఆలయానికి వెళ్ళండి, గణపతిని ఆరాధించండి, విద్యాస్థానం కాబట్టి. అలాగే 7వ స్థానంలో మీకు కుజుడు దోషంలో ఉండి వివాహం కానీ అవ్వనట్లయితే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కళ్యాణం జరుగుతుంటుంది. ఏం కళ్యాణం అంటే ఈ వల్లీ దేవసేన సమేతంగా ఉన్నటువంటి స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఏంటంటే అది కృతిక రోజున చేస్తారు, ప్రతి నెల కృతిక రోజున. అలాగే కొంతమంది స్పెషల్గా చేయించుకునే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయించుకొని ఆ స్వామివారి యొక్క అక్షతలను అంటే తలంబ్రాలను నెత్తి మీద శిరస్సును ధరించినట్లయితే వివాహంలో ఉండే దోషం తగ్గుతుంది. అలాగే 8వ స్థానంలో అది ఆయుష్ స్థానం అని చెప్తాం. ఈ స్థానంలో దోషం ఉన్నట్లయితే చాలామందికి ఉంటాయి 8వ స్థానంలో కూడా. ఇలాంటి వాళ్ళకి ఏమిటంటే ఆంజనేయ స్వామి వారికి మీరు తప్పకుండా సింధూరాన్ని ఇవ్వండి, సింధూరంతో అభిషేకాన్ని చేయించండి, దానివల్ల మంచి జరుగుతుంది. అలాగే 12వ స్థానంలో కుజుడు దోషంలో ఉన్నట్లయితే తప్పకుండా తిరుచెందూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఆలయం ఉంటుంది, ఆ ఆలయాన్ని దర్శించండి. తప్పకుండా మృత్యు దోషాలు ఏమన్నా ఉంటే అంటే అపమృత్యు దోషాలు అంటూ ఉన్నాడు 12 ఇంట్లో ఉన్నప్పుడు, అంటే ఆకస్మికంగా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. అలాంటి వాటి నుంచి బయటపడేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు. కుమారి గారు హలో. హలో రైట్, మరో కాలర్ ఉన్నారు బాపట్ల నుంచి శ్రీనివాస్ గారు. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/11/1999. ఓకే, టైం అండి? ఉదయం 6 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు? అక్కడేనండి. అంటే ఏ ఊర్లో పుట్టారు? పల్లిపురం. పల్లిపురం. ఓకేనండి, గురుగారు చూసి చెప్తారు. చెప్పండి, ఏం తెలుసుకోవాలి మీ అబ్బాయి గురించి? వివాహం గురించి. ఓకే, ఇక్కడ వివాహ స్థానానికి సంబంధించి మీ అబ్బాయి లగ్నం వచ్చేసండి, ఒకసారి మీరు వింటూ ఉండండి. లగ్నం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి మీ అబ్బాయిది వృచ్చిక రాశి, నక్షత్రం అనురాధ నక్షత్రం 4వ పాదం. వివాహ స్థానంలో గురువు వక్రించి అలాగే శని వక్రించి మేషంలో ఇక్కడ దోషంలో ఉన్నాడు. కాబట్టి శని నీచభంగ రాజయోగం అంటే నీచంలో ఉన్నందువల్ల ఇక్కడ గురువుతో ఉన్నందువల్ల, ఎందుకంటే ఏ గ్రహంతో చేరినా కూడా భంగం అవుతుందా అంటే అక్కడ అవుతుంది, ఒక గ్రహంతో చేరి ఉన్నప్పుడు. కాబట్టి ఈ శని నీచంలో ఉండటం వలన ఇక్కడ వివాహం ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఉంది. అయితే జన్మజాతకంలో ప్రస్తుతం కేతు మహాదశ జరుగుతుంది, అందులో కూడా గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది, తర్వాత కేతువులో శని యొక్క అంతర్దశ జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ పరిహారం కింద మీరు గురు 2 శని కూడా కలిసి ఉన్నందువల్ల మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క వృశ్చిక రాశికి
ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా గురువు అష్టమ స్థానానికి వెళ్ళిపోతాడు రేపటి రోజున మే 14వ తారీఖు నుంచి. కాబట్టి అష్టమంలో వృశ్చిక రాశిలో ఉన్నందువల్ల, అందులో కూడా కేతు మహాదశలు గురువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నందువల్ల మీరు ఏం చేస్తారంటే భైరవుడికి, అంటే అది కాలభైరవుడు కావచ్చు, భైరవుడు కావచ్చు, రెండు అంటే శివుడే అంటాం రెండింటిని కూడా. శివుడికి తప్పకుండా కాలభైరవుడు కాబట్టి, కాలం అంటే సమయం అన్నమాట. కాబట్టి ఆయన ఆ శివుడికి తప్పకుండా ప్రదోషకాల సమయంలో దీపం పెడుతూ ఉండమని చెప్పండి. ఈ కేతు దశ జరుగుతుంది కాబట్టి ఆదివారం రోజున ప్రదోషకాల సమయంలో దీపం ఉంచుతూ ఉండమని, అంటే వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళి దీపం ఉంచే ప్రయత్నం చేయమనండి. వివాహంలో దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అయితే వివాహం అన్నది దాదాపుగా 1.5 సంవత్సరం పడుతుందండి. ఈలోపు ఈ ప్రయత్నం చేయండి. ఈ 1.5 సంవత్సరం లోపుగా చేసే, అంటే ఇప్పటికే లేట్ అయిపోతుంది కదా గురువుగారు అని మీరు అనొచ్చు, కానీ అప్పటి వరకు వెయిట్ చేసి ఉండాల్సిందే. కానీ పరిహారం చేస్తే తప్పకుండా, అంటే మీకు ఒక మానసిక ధైర్యంతో పాటుగా అప్పటి వరకు చేసేటువంటి ఫలితం తప్పకుండా తర్వాత కాలంలో అతనికి తన యొక్క వైవాహిక జీవితంలో ఉపయోగపడుతుంది. అలాగే మరో కాల్ ఉన్నారండి, విజయలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి. హలో 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 నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మాయి కోసం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/3/1990 అండి. 90. టైం అండి? రాత్రి 9:05. ఓకేనండి. 10:05 అండి. 10:05. ఓకే. ఎక్కడ పుట్టారండి ప్లేస్? హైదరాబాద్ అండి. ఓకేనండి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి మీ అమ్మాయి గురించి? మా అమ్మాయి కోసం పెళ్లి కోసం సాగు. ఇప్పుడు మార్చి, ఇంకా లేట్ అయ్యింది, ఇంకా అవ్వట్లేదు. అలాగే మార్చి 3, 1990. ఓకే. ఇక్కడ జన్మలగ్నం వీరిది తులాలగ్నం, రాశి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం, 2వ పాదం. ఇక్కడ మీరు చూసినట్లయితే జన్మజాతకంలో సప్తమ స్థానాధిపతి కుటుంబాధిపతి అయినటువంటి కుజుడు శుక్రుడితో, అష్టమాధిపతి లగ్నాధిపతి శుక్రుడితో కలిసి రాహువుతో కలిసి మకర రాశిలో ఉన్నారు. దీని సంపూర్ణమైనటువంటి కుజదోషము, అలాగే సంపూర్ణమైనటువంటి కోపగ్రస్త యోగము ఉన్నాయి. ఇక్కడ రుచమహాపురుష యోగం ఉన్నప్పటికీ కూడా శుక్రరాహువులు వచ్చి చేరి మకరంలో చేరి ఉండటం వల్ల ఇక్కడ దోషం ఉన్నది. దీనివల్ల చాలామంది ఈ యొక్క, అంటే ఈ పాప జాతక రీత్యా ఇప్పటికి ఆలస్యం అయ్యింది కాబట్టి మీరు ఇప్పటికే లేట్ అయిపోయింది కదా గురువుగారు అని అనొచ్చు. నిజమే, ఎందుకంటే ఈ దోషం ఉండటం వల్ల ఆలస్యం అవుతుంటుంది చాలామందికి. ఇక మీదట ఆలస్యం అయ్యేదానికి అవకాశం ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి గురు మహాదశ ఈమెకి అనుకూలంగా ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే గురువు కుటుంబ స్థానానికి రేపు మే 14 తర్వాత వస్తాడు. ఆమె పుట్టిన చోట్లోనే గురువు అక్కడే ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఇక్కడ వివాహం అయ్యేదానికి అవకాశం ఉంది. అయితే అమ్మ ఈమెని జీవితకాలం, ఎందుకంటే ఈ దోషం ఉండటం వల్ల రేపటి రోజున ఇబ్బంది కలగకుండా వైవాహిక జీవితంలో వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండాలి అంటే తప్పకుండా ప్రతి శుక్రవారం రోజున అమ్మవారికి దీపం అన్నీ ఉంచమని చెప్పండి. ఇంట్లో అమ్మవారిని, అది ఏ అమ్మవారైనా పర్వాలేదు, అది మీ యొక్క మానసికంగా మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళని తప్పకుండా అమ్మవారికి ప్రతి శుక్రవారం రోజున దీపం ఉంచమని చెప్పండి. అలా గురుగారు మరో కాల్ ఉన్నారు, మన్యం జిల్లా నుంచి పాపారావు గారు. హలో మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/9/1990. ఓకే. టైం అండి? టైం ఉదయం 32 నిమిషాలు. ఏంటండి మేడం? టైం మరొకసారి చెప్పరా? 10:32. ఓకే. ఎక్కడ పుట్టారు? రాయవలస. ఓకేనండి. చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలి మీరు? నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఎంత వయసు అబ్బాయికి? ఏ యోగం లేదు, డిప్లొమా చదివాడు. ఓకే. పెళ్లి గురించి చెప్తే నాకొద్దు పెళ్లి, నేను చేసుకోను, ఏదో చెప్తున్నారు. అలాగే చెప్తాను. ఇక్కడ మీ అబ్బాయి ఇక్కడ జన్మ లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం, 4వ పాదం. లగ్నంలో చంద్రుడు ఉన్నాడు. అలాగే ఇక్కడ సప్తమంలో కుజుడు, 6వ స్థానాల అధిపతి అయినటువంటి కుజుడు, లగ్నాధిపతి కుజుడు సప్తమంలో శత్రురాశిలో ఉండటం. అలాగే వృత్తికి సంబంధించినంత వరకు ఇక్కడ దశమాధిపతి ఏకాదశంలోనూ వ్యయాధిపతి దశమంలోనూ ఉండటం వల్ల, అష్టమాధిపతి కూడా దశమంలో ఉండటం వల్ల ఇక్కడ వృత్తి ఆలస్యం అవుతుంది.
అలాగే వివాహం కూడా ఆలస్యం అవుతుంది కుజదోషం ఉండటం వల్ల. అయితే ఇప్పుడు ఈ అబ్బాయి జన్మజాతక రీత్యా అతను ఒక స్థాయికి రావటానికి ఇంకా సమయం పడుతుంది సార్. ఎందుకంటే అతని జీవితంలో అతను స్థిరపడటానికి 37 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 35, ఇంకా 2 సంవత్సరాలు అతనితో మీరు అలాగే పడాల్సి వస్తుంది. 2027 మార్చి 24వ తారీఖు దాకా అతను ఒక వృత్తిలో ముందుకంటే స్థిరంగా ఉండటానికి సమయాన్ని తీసుకుంటాడు. అంతవరకు మాత్రం మీరు వేచి ఉండాల్సిందే, మనం ఏం చేయలేం. కాకపోతే వివాహానికి సంబంధించినంతవరకు కుజుడు ఉండటం వల్ల, కుజుడు జన్మజాతకంలో రోహిణిలో ఉన్నాడు కాబట్టి వివాహం అవుతుంది, అవ్వకుండా అయితే ఉండదు. కాకపోతే మీరు ఇంకొంచెం ప్రోద్బలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది, కొంచెం అతనితో మాట్లాడి చెయ్యండి. అలా అని చెప్పేసి తర్వాత జీవితం బాగుంటుందా బాగోదా అంటే ఇక్కడ ఉన్నటువంటి దీని ప్రకారం మీరు పెళ్ళే కావాలి, మా వాడు పెళ్ళి లేకపోతే తర్వాత జీవితంలో ఎలా అనుకుంటేనే చెయ్యండి. ఎందుకంటే అది మీ తల్లిదండ్రులు ఇష్టంగా, అది కూడా అతను ఒప్పుకుంటేనే. ఎందుకంటే కుజదోషం ఉంది కాబట్టి ఒప్పుకోడు. ఎందుకంటే సప్తమంలో కుజుడు, కానీ రోహిణి నక్షత్రం ఉండటం వల్ల తనకి ఒక జీవిత సహచర్యం దొరికేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి. అలాగే మరో కాల్ ఉన్నారండి, హైదరాబాద్ నుంచి కళ్యాణి గారు. హలో హలో కళ్యాణి గారు, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/5/79. 79. ఓకే, టైం అండి? అంటే మార్నింగ్ 9:30 అండి. ఓకేనండి. ప్లేస్ అండి? నేను ఉదంపూర్లో పుట్టానండి. ఉదంపూర్. ఓకే, శ్రీనగర్ దగ్గర ఉదంపూర్. అవునమ్మా? అవునండి. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి? 10 మే 1979 మీది. 79. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి? అదే నాకు గురించి తెలుస్తున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా ఉంది, మా భార్య భర్తలు గొడవలు ఉంటాయండి. ఓకే అమ్మా, ఇక్కడ మీ యొక్క జన్మ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 3వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ కుటుంబ పరంగా సహజంగా జరిగేటువంటివి మీ దాంట్లో అనుకూలత ఉన్నప్పటికీ కూడా సప్తమాధిపతి అయినటువంటి గురువు 2వ స్థానంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికి కూడా మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఎప్పుడూ ఇబ్బందులు ఉంటాయని. దానికి కారణం మొదటి నుంచి ఉన్నాయా లేదా అన్నది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది, శని రాహుల యొక్క కలయిక మీకు ఉన్నది. 2015 నుంచి శని మహాదశ. ఈ శని సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ అష్టమాధిపతి పరాక్రమంలో ఉండటం వల్ల మీ ఇద్దరు కలిసి ఉన్నారు. ఎందుకంటే పోరాడైనా మీరు ఆడ ఉండటానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఇప్పటికెప్పుడు మీరు దూరం అయిపోయేవాళ్ళు 2015 తర్వాత. అయితే ఇప్పుడు గురుదశ జరుగుతుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు గురు మహాదశ, గురు సప్తమ దశమాధిపతి అయి ఇక్కడ జాతకంలో ధనస్థానంలో ఉన్నాడు. అలాగే దశమ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో గురువు యొక్క దృష్టిలో ఉన్నాడు. ఏకాదశంలో రవి బుధ కుజులు ఉన్నారు. జాతకం చూడంగానే ఎవరైనా సరే అద్భుతమైన జాతకంగా చెప్పబడుతుంది. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా ఈ యొక్క సర్పదోషంలో ఉన్నాయి కాబట్టి, సర్పదోషం అంటే చంద్రుడు బయట ఉంటే సర్పదోషం ఉండదు కదా అని చాలామంది అంటారు, ఏదైనా ఒక గ్రహం. కానీ చంద్రుడు ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన నా అనుభవంలో చాలామందికి ఆ దోషం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కాబట్టి ఈ దోషానికి తప్పకుండా మీరు ప్రతి రోజు కూడా ఇంట్లో సాయంత్రం పూట, అంటే పగలు దీపారాధన చేసినా చేయకపోయినా సాయంత్రం పూట మాత్రం ఖచ్చితంగా మీరు ఇంట్లో దీపారాధన ఉంచండి. ఆ దీపం కూడా ఏమిటంటే మీరు ఆవ నూనెతో దీపారాధన చేయండి. అలాగే ఆ ఆవు నూనెలో కూడా మీరు ఏం చేస్తారంటే ఒక మంచి సువాసన వచ్చేటువంటి ఒక పెటల్స్ కానీ, లేకపోతే ఒక జాజికాయ కానీ, జాజికాయ ఆయిల్ కానీ, అట్లాగా ఆయిల్స్ దొరుకుతాయి కదా మనకి, ఎసెన్షియల్ ఆయిల్స్, అవి ఉంచి మీరు దీపారాధన చేయండి. మీకు ఖచ్చితంగా మంచి మార్గం భగవంతుడు చూపిస్తాడు. అలాగేనండి. మరో కాల్ ఉన్నారు, ద్వారకా తిరుమల నుంచి నారాయణ గారు. హలో హలో, మేమండి ద్వారకా తిరుమల నుంచి ఉన్నారు గురువు గారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా అబ్బాయి గురించి అండి. చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 1994 అండి. తర్వాత తెల్లారిగట్ట 5:05 సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, డేట్ చెప్పండి, డేటు నెల చెప్పండి. డిసెంబర్ జనవరి 24, 1994 అంతేనా? జనవరి 24, 1994 తెల్లారగట్ల 5:40కి. ఏం తెలుసుకోవాలి? 5:05. ఓకే, 5:05. ఏం తెలుసుకోవాలి? మా అబ్బాయికి సంబంధం. ఓకే, ఇక్కడ
మీరు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడితే మీ అందరికీ దొరకదండి లైను. అలాగే నాకు కూడా నా నంబర్ వస్తూ ఉంటుంది, ఆ ఫోన్ నంబర్. ఆ నంబర్కి అందరు కాల్ చేసి, సార్ ముందుగానే మాకు లైవ్ దొరకట్లేదు, ముందుగానే రిజిస్టర్ చేసుకుంటారా, రిజిస్టర్ చేసి మాకు కాల్ చేస్తారా అని అడుగుతున్నారు. అలాంటి రిజిస్టర్ ఏమీ చేయరండి, లైవ్లోనే మీ లైవ్ నంబర్లు అక్కడ కనపడుతున్నాయి కదా, దానికి కాల్ చేయండి దయచేసి. ఆ ల్యాండ్ లైన్ నంబర్కి మీకు లైన్ కలిస్తే ఖచ్చితంగా ఇక్కడ మీకు నేను అందుబాటులో ఉంటాం. అయితే ఇక్కడ ఈ అబ్బాయి జన్మజాతకంలో లగ్నం వచ్చేసి ధనుర్లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం 1వ పాదం. ఇక్కడ జాతకంలో ఇప్పుడు ఇదే కుజదోషం గురించి మనం చెప్పుకుంటున్నాం. 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ 2వ స్థానంలో శుక్రుడితో కూడా రవితో కూడా బుధుడు, సప్తమాధిపతి అయినటువంటి వృత్తి స్థానాధిపతి అయినటువంటి బుధుడు కుజుడితో కూడా చేరి ఇక్కడ 2వ స్థానంలో దోషంలో ఉన్నందువల్ల ఇబ్బంది కలగటానికి గల కారణమవుతుంది. ప్రస్తుతం గురుమహాదశ జరుగుతుంది. 2025 ఆగస్టు 3 తరగతి, అంటే ఈ సంవత్సరం ఆగస్టు 3 తర్వాత వివాహ యోగం ఉన్నది. ఈ లోపు ఇందాక చెప్పినట్టుగా ఒక ఎర్రచందన మాలని ధరించమనండి, తప్పకుండా అది దోష పరిహారం కింద పనికొస్తుంది. అలాగే గురుగారు, అయితే మనం ఈ కుజదోషం గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే ఇక్కడ ఒక డౌట్, ఇప్పుడు చాలా మంది దగ్గర అంటే అప్పు లేని మనిషి ఎవరు ఉండరు, అప్పు చేయని మనిషి ఎవరు ఉండరు. అయితే ఈ అప్పులు చేసుకున్న తర్వాత అంటే ఆ రుణ పరిహారం ఏ విధంగా చేసుకోవాలి మనం? రుణాలు పరిహారంతో పాటుగా అప్పులు ఇచ్చి చాలామంది తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే శుక్రవారం పంచమి వచ్చిన రోజున, అంటే ఈరోజు శుక్రవారం పంచమి, అది కృష్ణపక్షమా లేకపోతే శుక్లపక్షమా అన్నది పక్కన పెడితే శుక్రవారం అలాగే పంచమి తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున సాయం సమయంలో, అంటే ప్రదోషకాల సమయంలో దీపం ఎప్పుడు కూడా ప్రదోషంలోనే పెట్టాలి. అంటే ఉదయం ప్రదోషం ఉంటుంది, సాయంత్రం ప్రదోషం ఉంటుంది. ఈ సాయంకాలం ఎక్కువగా ప్రదోషకాలంలో సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే చీకటిలో నుంచే మనకు వెలుతురు కావాలి. లక్ష్మి అంటే వెలుగు అని అర్థం, జీవితాన్ని వెలిగించేది అని అర్థం. ఈరోజు అంటే ఈ పంచమి శుక్రవారం రోజున తప్పకుండా మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఒక చిన్న ప్రతిమని ఒక ప్లేట్లో ఒక ధాన్యాన్ని నుంచి, అది ఏ ధాన్యమైనా మీ ఇంట్లో దొరికే ధాన్యం, అది బియ్యమా ఇంకోటి ఏ ధాన్యమైనా పర్వాలేదు. ఎందుకంటే ధాన్యలక్ష్మి అంటాం కదా, దీపలక్ష్మి ధాన్యలక్ష్మి. ఆ లక్ష్మి ఉండాలి అంటే మనకు రావాలి. మనం అంటే చిన్న పరిహారం అనమాట, నేను పెద్దవి చెప్పను, అందుకే చెప్తున్నాను. ఇంట్లో మీ దేవుడి గదిలో లేదా మీ ఇంట్లో తప్పకుండా ఒక చిన్న ప్లేట్లో ధాన్యాన్ని ఉంచి దాని మీద ఒక ప్రతిమ నుంచి, ఆ ప్రతిమ లోపల మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్, దీపానికి కావాల్సింది, అది నెయ్యి, నూనె, నువ్వుల నూనె, లేకపోతే ఆముదమా, మీ ఇష్టం, ఏ నూనె అయినా పర్వాలేదు, అందుబాటులో ఉండే నూనెకి. అందులో ఖచ్చితంగా సువాసన వచ్చే మాదిరిగా ఉండాలి అదైతే ఆ నూనె. అందులో ఏదో ఒక సువాసన వస్తువు అంటే ఉంచి, ఆ నూనెలో ఉంచి దీపాన్ని 5 ఒత్తులు ఒక ఒత్తుగా చేసి ఉంచి దాన్ని దీపం వెలిగించండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఏమిటంటే బెల్లంతో చేసినటువంటి ఒక పాలు, అందులో కొంచెం బెల్లం, అందులో కొంచెం ఆలుకాయ, అంటే పాయసం లాగా అనమాట, వేసి ఉంచి తర్వాత 2 ఆలుకలు 2 లవంగాలని అమ్మవారి దగ్గర ఉంచండి. సుగంధ ద్రవ్యాలు అంటాం. ఉంచి అమ్మవారికి ఇష్టమైన మాట ఏమిటంటే విష్ణు హృత్కమలవాసిని అని అంటాం. అంటే విష్ణువు యొక్క గుండెల్లో నిలుచున్నామా అనే అర్థం. అది చాలామందికి పలకం రాలేదనుకోండి, విష్ణు హృదయంలో ఉండే ఓ తల్లి నన్ను కాపాడు అని ఒక మనస్ఫూర్తిగా మనం ఒక సంకల్పం చేసుకొని దీపం వెలిగించి ఆమెను ప్రార్థన చేయండి. అలా పంచమి శుక్రవారం రోజున తప్పకుండా ఈ పని చేస్తూ ఉండండి. మీకు ఉన్నటువంటి రుణ బాధలు, అంటే ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చేస్తారు, లేకపోతే మీరు పిలవంగానే ఆది శంకరాచార్యులకి ఉసిరికాయలు వర్షం కురిసినట్టు కురుస్తుంది, ఇలాగ చెప్పను నేను. మీకు మార్గం దొరుకుతుంది. అంటే మీరు ఇలా చేయటం ద్వారా మీకు ఒక మార్గం దొరుకుతుంది. అందులో వెళ్ళటం ద్వారా మీ రుణాలు తీర్చుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రుణాలు ఇచ్చి మోసపోయేటువంటి వాళ్ళకి అప్పులు తిరిగి ఇవ్వాల్సిన వాడి దగ్గర నుంచి తెచ్చుకునేదానికి మార్గం కనపడుతుంది. అలాగే మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి అంటే ఫోటో ఉందా, చిన్న విగ్రహం ఉందా, ఆ మెడలో ఖచ్చితంగా ఒక ఆలుక్కాయలు, అంటే ఆలుక్కాయలు అంటాం కదా, కాడమం అంటాం, యాలుక్కాయలు, యాలుక్కాయలతో మాలలు దొరుకుతాయి, వాటిని ఒకటి అది వేసి ఉంచండి ఎప్పటికీ. అది తప్పకుండా మీకు పరిహారం కింద ఉపయోగపడుతుంది. అలాగే గురుగారు చాలా చక్కగా వివరించారు. మరొక కాల్ తీసుకుందాం. భీమవరం నుంచి ఉన్నారు నాగేశ్వర్ గారు. హలో మేడం. హలో నమస్తే అండి, చెప్పండి. నమస్తే. మా అబ్బాయి కోసం అండి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 24/5/1991, రాత్రి 9:30 కంటే.
సరే కుర్రోడు జాబ్ కోసం అండి, వివాహం కోసం. తర్వాత అండి మరి మన ప్రైవేట్ జాబ్ వచ్చిందండి, వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఒక నెలలో పోయిందండి. అలాగే. దాని గురించి చెప్తారానండి? తప్పకుండా. ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చి ధనుర్లగ్నం అండి, రాశి ఇక్కడ వచ్చేయండి కన్యా రాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 1వ పాదం. అయితే ఇక్కడ జన్మజాతకంలో సప్తమంలో 6వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమంలో కేతువుతో ఉండటం వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే దశమాధిపతి అయినటువంటి ఇక్కడ జాతకంలో బుధుడు పంచమంలో ఉన్నాడు, ఉద్యోగం వచ్చింది. కానీ అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు దశమంలో ఉన్నాడు, దానివల్ల ఉద్యోగంలో సమస్య ఏర్పడింది. అలాగే అష్టమంలో గురు కుజుల యొక్క కలయిక ఉంది. అయితే గురువు ఉచ్చస్థితిలో ఉండి కుజుడు నీచభంగ రాజయోగంలో ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశిలో ఇక్కడ ఇబ్బంది కలగడానికి కుజదోషం అయినప్పటికీ కూడా కానీ గురువుతో ఉన్నందువల్ల వివాహంలో సమస్య ఉన్న సమస్య తీరుతుంది. ప్రస్తుతం గురు మహాదశలో శుక్రుడు జరుగుతున్నాడు కాబట్టి కొంచెం మీరు ఓపికగా ఉండండి. ఈ అబ్బాయి జన్మజాతక రీత్యా గురువు దశమ స్థానానికి రేపు మే 14న వస్తాడు కాబట్టి కన్యారాశికి మే 14 తర్వాత ఉద్యోగం వచ్చేదాన్ని. కానీ అది చిన్నదా పెద్దదా అని చూడొద్దు, ముందైతే జాయిన్ అయిపోయి అందులో ఉండమని చెప్పండి. అలాగేనండి. మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి నాగార్జున గారు. హలో సార్ నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేము మా బాబు నాగార్జున. అయితే డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను. 24/3/2000. 2000. ఓకే. టైం అండి? అయితే టైం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు, ఉదయం 4 గంటలు, ఉదయం 4 గంటలకు. ఓకే. అవును మేడం. ఎక్కడ పుట్టారండి? ఇక్కడ హైదరాబాద్ మేడం, ఇంకా కోటి హాస్పిటల్లో. సరేనండి. అయితే ఆయనకు మ్యారేజ్ చెక్ చేస్తే సెట్ అవుతలేదు మేడం, ఏమన్నా ప్రాబ్లం? గురువు గారు చూసి చెప్తారండి. అలాగే ఇప్పుడు అందరికీ ఇప్పుడు పెళ్ళి అన్ని సమస్య అడిగిన ప్రతి ఒక్కరికి కుజదోషం ఉంది ఏదో ఒక స్థానంలో. మనం చెప్పుకున్నాను ఇక్కడ 4వ స్థానంలో కుజుడు తన సొంత ఇంట్లో ఉన్నా కూడా మీ అందరికీ ఒక రోజు సపరేట్గా ఒక ఎపిసోడ్లో తప్పకుండా ఈ కుజదోషాల గురించి చెప్పుకుందాం. ఇక్కడ లగ్నంలో కేతువు, అలాగే ఈయన రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం వచ్చి విశాఖ నక్షత్రం 2వ పాదం, మకర లగ్నం. విద్యాస్థానాధిపతి అయినటువంటి కుజుడు విద్యాస్థానంలో రుచమహాపురుష యోగాన్ని ఇస్తున్నప్పటికీ కూడా జాతకంలో వ్యయాధిపతి అయినటువంటి పరాక్రమాధిపతి అయినటువంటి గురువుతో అలాగే లగ్న ధనాధిపతి అయినటువంటి శనితో కలిసి ఉన్నందువల్ల, శని 4వ ఇంట్లో కలిసి ఉన్నందువల్ల ఇక్కడ దోషాన్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు దశమంలో ఉన్న, సప్తమంలో కూడా రాహు ఉన్నాడు. ఇక్కడ 1, 4, 7, 10 స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రాహు, సప్తమంలో ఉన్నటువంటి రాహు పుష్యమి నక్షత్రం శని నక్షత్రంలో ఉన్నందువల్ల వివాహం ఖచ్చితంగా వచ్చామని అవ్వట్లేదని చెప్పేసి పెళ్లి చేసేమాకండి. కొంచెం ఓపికతో ఉండి కొంచెం విచారించి సత్కుటుంబమా కాదా వాళ్ళ గురించి తెలుసుకొనే చేయండి. ఎందుకంటే రాహు పుష్యమి నక్షత్రంలో ఉన్నందువల్ల, శని నక్షత్రంలో ఉన్నందువల్ల వచ్చే భార్య మాట వింటేనే, అంటే ఈ అబ్బాయి ఆవిడ మాట వింటేనే సంసారం, లేదంటే అది విడాకులు అవుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి. ఇది బెదిరించేది కాదు, అక్కడ ఉన్నటువంటి లక్షణం వల్ల చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం శని మహాదశలో రాహు జరుగుతుంది, మీరు కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే అతనికి 24, 25 ఏళ్లే కాబట్టి పెద్దగా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 27వ సంవత్సరంలో ఇంకొక 2 సంవత్సరాలు అతన్ని వదిలేయండి. ఈ దోషం వల్ల కొంచెం ఆలస్యం అవటం మంచిది. 27 తర్వాత మీరు 29 మధ్యలో వివాహం చేయండి, బాగుంటాడు. గురుగారు, కుజదోష ప్రభావం పరిహారాల గురించి ఇవాళ మనం మాట్లాడుకున్నాం. ఇక రేపు దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం? వివాహ దోషాలు ఒక్క కుజుడే కాదమ్మా, అలాగే ప్రతి గ్రహం కూడా ఇచ్చేటువంటి దోషాలు ఉంటాయి. ఇందాక కూడా శుక్రుడు సప్తమంలో కేతువుతో ఉన్నాడని చెప్పాను. అలాగా శని ఎలాంటి దోషాలు ఇస్తాడు అన్నది రేపు తెలుసుకుందాం. అలాగే. థ్యాంక్ యూ గురుగారు. నమస్తే. ఇది వాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.